హలో డియర్ ఫ్రెండ్స్, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. దానికి సంబంధించిన సీక్రెట్స్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఈ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో జూన్ 7వ తారీఖున జరగాల్సిన క్లాస్ ని అత్యవసర పరిస్థితుల వల్ల జూన్ 14వ తారీఖు ఆదివారం మార్చడం జరిగింది. అంటే ఈ జూన్ నెల 14వ తారీఖున సండే హైదరాబాద్ లో యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో కోటీశ్వర క్లాస్, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కోటీశ్వర్ల క్లాస్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. 14వ తారీఖు మార్చడం జరిగింది. ఆదివారం 14వ తారీఖు జూన్ నెల. గమనించగలరు. ఈ క్లాస్ కి ముందుగానే బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఒకరికే విడిగా, పర్సనల్ గా, డైరెక్ట్ గా, ఫేస్ టు ఫేస్ మరియు త్రూ ఆన్లైన్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే పర్సనల్ క్లాసులు, బిజినెస్ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ సమస్యతో బాధపడుతున్నా దాని పరిష్కారాలు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాటి నుంచి ఎలా బయటపడాలో దానికి పరిష్కారాలు చెప్పి వాళ్ళ సమస్య నుంచి బయటపడేయడానికి మార్గాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, డబ్బు మనల్ని మనం ఉన్న చోటకి వెతుక్కుంటూ రావాలంటే ఆ విశ్వ రహస్యాలు ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అది ఎలా సాధ్యం అవుతుంది? చాలా మందికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం, దీని గురించి తెలియదు. చాలా మందికి తెలియదు. దానివల్ల డబ్బు మన దగ్గరికి ఎందుకు వస్తుంది, అవకాశాలు మనల్ని వెతుక్కుంటే ఎందుకు వస్తాయి, ఇదంతా ట్రాష్, ఒట్టిదే, అబద్ధాలు, ఇలాంటి జనరల్ గా మాట్లాడుతుంటారు. తప్పేమి కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గురించి తెలియనప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. ఒక స్టడీస్ చేసేటప్పుడు, ఒక కోర్స్ గురించి తెలియనప్పుడు అలాంటివి ఉంటాయా, ఇవన్నీ పెడితే అలా ఉంటూ ఉంటారు. అట్లా ఇంకేదైనా కాదు, దేవుడి గురించి కూడా కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు, నాస్తికులు ఉంటారు. దే హ్యావ్ రైట్స్. ఒక్కొక్క మతాన్ని వాళ్ళు ఇష్టపడతారు, ఇంకో మతాన్ని ఇష్టపడరు, ఇట్లా ఉంటాయి. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ మీకు నచ్చిన దేవుణ్ణి, మీరు నమ్మే దేవుణ్ణి మీరు పూజించండి, ఆయనే ఆమెనే విశ్వం అనుకోండి మనం చెప్తున్నాం. ఏ దేవుడికి వ్యతిరేకంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉండదు. మీరు నమ్మే మీ మతాన్ని, మీ సిద్ధాంతాన్ని, మీరు ఆ శక్తిని యూనివర్స్ అనుకోమని మనం చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ దేన్ని ప్రోత్సహించటం గాని, ఒక మతాన్ని ఇచ్చేయటం గాని, వ్యతిరేకించటం గాని మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పట్లేదు ఎక్కడ కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అందరినీ ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని మంచి ఉద్దేశంతో చూడాలి, ప్రకృతిని, పంచభూతాలని, పక్క వాళ్ళని, జంతువులని, ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి. మన నుంచి హాని ఇతరులకు దేనికి జరగకూడదు, ఎవరికి జరగకూడదు. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఎందుకని? మనలో దైవశక్తి ఉంది. ఆ శక్తికి నీ చూపులు గాని, లోపల ఇన్నర్ లో గాని కోపాన్ని, లేకపోతే అసహనాన్ని, వ్యతిరేకతని చూపిస్తే ఆ ఇన్నర్ చైల్డ్, ఆ సోల్, దాన్నే ఈ ప్రపంచానికి మనకు తీసుకొస్తుంది. దాన్నే ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా విశ్వంలో పంపిస్తుంది. యూనివర్స్ మనకి అనేక రకాలుగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన వద్దకు వచ్చేలా చేస్తుంది. ఇక్కడ డబ్బు రావాలంటే ఏం చేయాలి? చూడండి, చాలా జాగ్రత్తగా పాయింట్ వైజ్ మీరు గమనించండి. మనం చిన్నప్పటి నుంచి డబ్బు పట్ల చాలా నెగిటివ్ విని ఉంటాం. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, డబ్బు ఉంటే చెడ్డవాళ్ళు అయిపోతారు, సంపాదించిన వాడు అంతే ప్రపంచంలో చెడ్డవాళ్లే, వాళ్ళు ఇట్లా అట్లా అని అన్ని నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువగా మైండ్ కి పట్టేసి ఉంటాయి. వినడం ద్వారా, ఏవో వార్తలో ఇంకోటేదో వేదాంతం చెప్పడమో ఇంకేదో చేయడం ద్వారా. సో ఆ మైండ్ అది పట్టుకుంది. ఫస్ట్ పాయింట్, ఆ మైండ్ లో ఆ నెగిటివ్ అనే ఫ్రేమ్స్ నిండిపోయి ఉన్నప్పుడు ఈ పాజిటివ్, నాకు డబ్బు కావాలి అనే ఈ పాజిటివ్ ఆలోచన అది తీసుకోదు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మాయిలు చూడండి, వంట చేసిన తర్వాత డస్ట్బిన్ వేస్ట్, కూరగాయలు కట్ చేసినవి గాని, ఆనియన్స్ కట్ చేసినవి గాని, లేదా ఇల్లు తుడిసిన డస్ట్ గాని ఆ డస్ట్బిన్ లో వేసిన తర్వాత అది నిండిపోయింది. మళ్ళీ కట్ చేసిన వేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాలి. దాన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీలో వచ్చే బండిలో వేసేసి మళ్ళీ అది క్లీన్ చేసుకుని దాన్ని నీట్ గా తీసుకొస్తారు. అప్పుడే కదా మళ్ళీ ఫ్రెష్ గా మీరు వేయగలుగుతారు, మళ్ళీ రేపు ఉదయం వరకు కూడా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ ఆలోచించమన్నది అలాగే మన మనసులో అనే డస్ట్బిన్
నెగిటివ్ అనే డస్ట్బిన్ నిండిపోయింది. అదెలా సార్ అంటే, అవును, వినే మాటల ద్వారా డబ్బుని ఇసురు కొట్టడం. డబ్బు ఏం చేసుకుంటాం, డబ్బు ఏమైనా శాశ్వతమా, మనతో పాటు వస్తుందా, లేకపోతే డబ్బు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా, ఇలాంటివి మాట్లాడటానికి వినటానికి ఆ సమయాల్లో నిజమే అనిపిస్తుంది. సరే, వాడు చెప్పిన దాని ప్రకారమే డబ్బు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళం, ఏం చేసుకుంటాం అన్న పాయింట్స్ ఉన్నాయి కదా. మరి మీ అవసరానికి మీ ఇంట్లో అత్యవసరమైన పరిస్థితి ఎవరికో బాగాలేదు, ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, డబ్బు ఏం చేసుకుంటాం అన్న వ్యక్తి ఆ సమయంలో ఆదుకుంటారా? మీ ఫ్యామిలీ నివసించడానికి ఒక ఇల్లు కావాలి. సరే, ఓన్ హౌస్ కోట్లలో ఉండదు, పక్కన పెట్టండి, కనీసం రెంట్కి కావాలి. ఆ రెంట్ అడ్వాన్స్ 6 నెలల్లో 2 నెలల్లో 1 year పాటు కట్టాలి. అది ఎవరిస్తారు? లేదా ప్రతి నెల కట్టాలి. ఎవరిస్తారు? డబ్బు ఏం చేసుకుంటాం అంటే ఎందుకు వచ్చింది డబ్బు? ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీరేం ఇస్తున్నారు దాన్ని పొందుతారు. భగవద్గీతలో ఆల్రెడీ రాయబడి ఉంది. మీరేమని ఆలోచిస్తారో యద్భావం తద్భవతి. చూడండి, అన్ని మంచి గ్రంథాలు మంచివే చెప్తున్నాయి. అంటే మనం వాటిని వింటాం, మైండ్కి తీసుకోం. సరిగ్గా మనకు అవసరమైన సమయానికి సరిగ్గా ఆలోచించే విధానాన్ని మర్చిపోతాం. సో డబ్బు మంచిది కాదని ఇసురు కొట్టి అదేం చేస్తాం, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తామని రకరకాల భాష ఆత్మ తీసుకుంది. లోపల ఆ డస్ట్బిన్ నిండిపోయింది నెగిటివ్తో. దాన్ని క్లీన్ చేయాలి, అదర్వైజ్ డబ్బు రాదు. చాలా మందికి టైట్ అయిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దానికి కారణం డబ్బుని ప్రేమించట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? డబ్బు పట్ల వ్యతిరేకంగా మాట్లాడడం. ఆ వ్యతిరేకతను తుడిచిపెట్టడానికి మనం హోపోనోపోనో సాంగ్ ని రిలీజ్ చేసాం. అంటే నా మనస, నా లోపల నిండిపోయినటువంటి ఇతరులు వ్యతిరేకించిన, డబ్బుని వ్యతిరేకించిన, ఇంకా అన్నిటి పట్ల చేసిన తప్పులకు నేను క్షమాపణ చెప్తున్నాను, దయచేసి నన్ను మన్నించు అని ప్రేమతో ఆ ఇన్నర్ చైల్డ్ తో చెప్పినప్పుడు ఆ డస్ట్బిన్ క్లీన్ చేస్తుంది. మీరు ఒక వాటర్ ప్రవాహాన్ని అడ్డుకున్నట్టయితే నిండిపోయి ఆ చెత్తతో నిండిపోయిన మున్సిపాలిటీ కాలువలు కానీ క్లీన్ చేయకపోతే రోడ్డు మీద పొంగిపోతా ఉంటాయి. సో మన మనసులో వ్యతిరేకత, కోపం, ఈ ప్రపంచం పట్ల, డబ్బు పట్ల, మనుషుల పట్ల ఆ ఏహ్య భావం నెగిటివ్ నింపేసుకున్నప్పుడు, చెడ్డవాళ్ళతో తిరుగుతున్నప్పుడు, అవన్నీ విమర్శిస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వాలను విమర్శిస్తుంటాం, అది చేయలేదు, ఇది లేదు అంటే ఆ నెగిటివ్ ఏమవుతుందంటే ఎప్పుడు విమర్శలకు అలవాటు అయిపోతుంది. తద్వారా ఏమవుతుంది, ఆ వ్యక్తిలో ఉంటే కనీసం ఆ నోటంట పాజిటివ్ రాదు, ఏ పని జరగదు. నేనేం తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నాకేం జరగట్లేదని వాళ్ళే అంటుంటారు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక మైండ్ గేమ్. మీరు ఈసారి మీ దగ్గరికి వచ్చే ₹1 కూడా ముద్దు పెట్టుకోండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ రోజు నుంచి నేను డబ్బును ప్రేమిస్తున్నానని చెప్పండి. దానికి ముందు ఏం చేయాలి? మనలో పేరుకుపోయిన ఆ డస్ట్బిన్ అనే నెగిటివ్ ని క్లీన్ చేయమని హోపోనోపోనో 120 సార్లు చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి. ఇంకా రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఆత్మతో చాలా ప్రేమగా మాట్లాడాలి. నాలోని దివ్య శక్తి, నా ఎనర్జీ, నా సోల్, నువ్వు నాకు ఒక ఫ్రెండ్వి, నేనేది అడిగితే అది తీసుకొస్తావు, నాకు తెలుసు. అలాగే నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నా ఆత్మలో, నాలో ఆ ఫ్రేమ్స్ కింద ఏర్పడ్డ నెగిటివ్స్ అనే వాటిని, నాకు డబ్బు రాకుండా, నేను ఏది కోరుకుంటే అది రాకుండా అడ్డు తగులుతున్నా ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ ని తీసేవా ప్లీజ్. నిన్ను నేను నమ్ముతున్నాను, నువ్వు తప్పకుండా తీసేస్తావు. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 108 సార్లు చెప్పాలి. మీరు గమనించండి, మీరు ఏ పని చేసినా, చిన్న పని చేసినా శ్రద్ధగా చేయాలి. హడావిడిగా కంగారు పడుతూ మనసు ఎక్కడో పెట్టి ఈ పని ఇక్కడ పెడితే అది ఎప్పటికీ పూర్తి కాదు. అది చిన్న పని అయినా సరే చాలా శ్రద్ధగా, ఇష్టంగా చేయాలి. అప్పుడు సబ్ కాన్షియస్ మనసు, మన ఆత్మ ఏం చేస్తుంది, వాటిని ప్రతి పని నువ్వు శ్రద్ధగా చేయాలన్నమాట అని అలవాటు చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, డబ్బు రావాలంటే ఏం చెప్పాం? డబ్బు పట్ల ఉన్న వ్యతిరేకంగా మాట్లాడటం అన్నిటికీ ఉపనొపన చెప్పాలి. ఈసారి నుంచి, ఈ క్షణం నుంచి డబ్బు మన దగ్గరకు వస్తున్నప్పుడు ముందు పెట్టుకోవాలి. డబ్బుని మనం ఇష్టపడాలి, ప్రేమిస్తున్నానని చెప్పాలి. డియర్ మనీ, నీ పట్ల నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు డియర్ మనీ నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ రూపాయే పట్టుకొని, ఆ 10 రూపీసే పట్టుకుని, 500 నోటే పట్టుకుని, లేదా కొన్ని వేలు ఉన్నాయి అవి పట్టుకొని, అతను ముద్దు పెట్టుకొని చూసి చెప్పండి 108 సార్లు. మళ్ళా డబ్బు పట్ల పొరపాట్లు చేయొద్దు, ఇసిరి పడేయటం వద్దు, డబ్బు పట్ల వ్యతిరేకంగా మాట్లాడొద్దు. కానీ ఇది నిజం, డబ్బు లేకుండా మీరు ఒక్క రోజు గడపలేరు.
నేనే కాదు, ఎవరైనా సరే, మీరే కాదు, ఈ ప్రపంచంలో డబ్బు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, నడిపిస్తుంది. డబ్బున్న వ్యక్తికి ఈ ప్రపంచం విలువిస్తుంది. చాలా మంది మాట్లాడే మాటలు సంపాదించే వ్యక్తిని విమర్శిస్తుంటారు. అన్యాయంగా సంపాదిస్తారు, ఇట్లా అవన్నీ మనం యూజ్ చేయకూడదు. కానీ వాళ్ళకున్న తెలివితేటల్ని ఎవరు మెచ్చుకోవట్లేదు. మెచ్చుకోకపోవటం ద్వారా, అభినందనలు తెలపకపోవటం ద్వారా యూనివర్స్ ఏం తీసుకుంటుంది? నీకు ఆ ఆస్తి, ఆ సంపద, ఆ డబ్బు నీకు అవసరం లేదన్నమాట, అందుకని నీ నుంచి ఉన్నది కూడా తీసేయబడుతుంది అని రాయబడింది. ఈ సబ్జెక్ట్ చాలా లోతుల్లోకి వెళ్తే గానీ అర్థం కాదు. ఎవరు ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారు అంటే, ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి దాకా డబ్బు పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు, మంచి వాళ్ళకి డబ్బు ఉండదు, కష్టపడే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అని రకరకాల ఈ గురువు లేకపోవడం ద్వారా ఎలా మాట్లాడాలో తెలియక వాడున్న కష్టాల్లో, ఆవేదనలో అలా మాట్లాడుతున్నప్పుడు సబ్ కాన్షియస్ మనసు భగవద్గీత ప్రకారం నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు. పేదరికం గురించి ఆలోచిస్తూ ఈ లోన్లు నేను కట్టలేకపోతున్నాను, ఈ వ్యాధిని నయం చేయలేకపోతున్నాను, నేను ఎంత ట్రై చేసినా డబ్బు రావట్లేదు, మంచివాడి దగ్గర డబ్బు ఉండదు, ఇట్లా మాట్లాడేసేసి దాన్ని పెంచుకుంటూ రోజు రోజుకి కిందకి పాతాడానికి వెళ్ళిపోతుంటారు. అందుకే ఇక్కడ గురువుల పాత్ర చాలా ఇంపార్టెంట్. గురువు లేని విద్య గుడ్డిది అనేది ఎందుకంటే, ఈ రోజు నుంచి మీరు ఆ డబ్బు పట్ల చేసిన తప్పులకు హొప్పనొప్పన చెప్తూ మళ్ళా ఇలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకుంటూ ఈసారి నుంచి, ఈ క్షణం నుంచి మీరేం చేయాలి? డబ్బుని ప్రేమించాలి, ఉపనొప్పన చెప్పాలి. ప్రతి మొక్క పట్ల, మనుషుల పట్ల, జీవరాశుల పట్ల, ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల, అన్నిటి పట్ల, విశ్వ మేధస్సు పట్ల, ఏంజల్స్ పట్ల, అన్నిటి పట్ల చాలా చిరునవ్వుతో నా లైఫ్ మారుతుంది ఈ రోజు నుంచి. డబ్బు నేను ఊహించని అనేక ఆశ్చర్యకర మార్గాల ద్వారా విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, డబ్బు సంపదలను చైతన్యపరిచి, ఈ భూమిలో దాచి ఉంచిన నిధి నిక్షేపాలను చైతన్యపరిచి అద్భుతంగా నా వద్దకు వచ్చేలా చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నాం చెప్పాలి. మనం పంపించిందే విశ్వంలోకి వెళుతుంది. అదే అన్ఎక్స్పెక్టెడ్ మార్గాలు అదృష్టం వరించి విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఇస్తుంది. అడగకుండా అమ్మన్నం పెట్టదన్నప్పుడు విశ్వాన్ని మనం అడగకుండా ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఫస్ట్ అడగాలి, తర్వాత నమ్మాలి, తర్వాత పొందిన అనుభూతితో చాలా గ్రాటిట్యూడ్ తో ఉండాలి డే అంతా. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు కదా, ఆ ఉద్యోగాన్ని ప్రేమించకుండా, ఆ ఉద్యోగానికి న్యాయం చేయకుండా డొమ్మా కొట్టేస్తూ, ఆ పని విషయాల్లో ఏదేదో మాట్లాడుతూ, ఇతరులతో బాత్కాని కొడుతూ న్యాయం చేయకపోతే ఆ ఉద్యోగం ఓడిపోతుందని రాయబడి ఉంది. నీకు ఇచ్చే జీతానికి నువ్వు న్యాయం చేయకపోతే, ఆ కంపెనీ పట్ల కృతజ్ఞత లేకపోతే, ఆ ఆఫీస్ పట్ల, ఆ ఉద్యోగం పట్ల, బిజినెస్ పట్ల దాన్ని నువ్వు కోల్పోతావని రాయబడి ఉంది. అంటే మన నుంచి ఆ జీతం తీసుకున్నందుకు అక్కడ న్యాయం జరగకపోతే మనకి అది పొందే రైట్స్ లేవని ఉంది. అందుకే కొంతమందికి ఉద్యోగాలు సడన్ గా తీసేయటం ఏంటి, వేరే మార్గాల ద్వారా ఏవో చేయటం ద్వారా అన్ని రికార్డ్ అవుతాయి అన్నమాట. మనం పంపించేది మన మనసు ద్వారా ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తూ, ప్రమోషన్ వచ్చినట్టు ఆ ఉద్యోగాన్ని న్యాయం చేస్తూ, నిజాయితీగా పనిచేసినప్పుడు ఆ విశ్వంలోకి అది వెళుతుంది. అంటే పనిని ప్రేమించినప్పుడు డబ్బు వస్తుంది. డబ్బు ఎలా వస్తుంది? పైనుంచి కొరదు. అవకాశాలు మన వద్దకు విశ్వశక్తి వచ్చేలా చేస్తుంది. అవకాశాలు అంటే ఆ సంపద, డబ్బు వచ్చే అవకాశాలని సృష్టిస్తుంది అన్నమాట. ఆ మనుషుల్ని, ఆ కంపెనీల్ని, ఆ భూమిలో నిధి నిక్షేపాలను, పరిస్థితులన్నిటి మనకు అనుకూలంగా మార్చి అవకాశాలు మనల్ని వెతుకుంటూ వచ్చేలా చేస్తుంది. డబ్బు డైరెక్ట్ గా రాదు. ఇక్కడ మనకు తెలియకుండా ఆస్తుల విషయంలోనూ ఎక్కడో ఏదో మనకు తెలియని వాటిని కూడా మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అయితే ఇది నమ్మినప్పుడే సాధ్యం అవుతుంది. ఒక పక్క నమ్ముతూ ఇంకో పట ఇది జరిగేనా అని అనుమానిస్తూ ఉన్నాం అనుకోండి, స్టక్ అయిపోతుంది. మీరు 10 నిమిషాల పాటు, గంట పాటు ప్రేమగా డబ్బుని ప్రేమించారు, కోరుకున్న ఉద్యోగాన్ని ప్రేమించారు, బిజినెస్ అప్పులు తీర్చేయడానికి డబ్బుని అన్ఎక్స్పెక్టెడ్ ఊహించారు, అంతవరకు బాగానే ఉంది. ఎవరో వచ్చి నెగిటివ్ మాట్లాడతారు, ఆ నిజమే కదా అని శుద్ధి కలిపారు అనుకోండి, ఇది స్టక్ అయిపోతుంది. ఆ కోరిక రావడానికి అవకాశం లేకుండా యూనివర్స్ స్టక్ చేసేస్తుంది. ఇక్కడ మంచి వాళ్ళతో సావాసం చేయాలి, మంచి విషయాలే మాట్లాడాలి, ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. డబ్బు చాలా విలువైంది. డబ్బు ఉంటేనే మనకి విలువ ఉంటుంది. డబ్బుంటేనే మీరు కోరుకున్న ఇంట్లో ఉండగలుగుతారు. డబ్బుంటేనే మీరు కోరుకున్న కార్లో తిరగలుగుతారు. డబ్బుంటేనే మీరు మంచి 7 స్టార్ రెస్టారెంట్ లో అయినా సరే వెళ్ళి మీరు బఫెట్ భోజనం చేయగలుగుతారు. నచ్చిన విధంగా మీరు ఆ డ్రెస్ చేసుకోగలుగుతారు. నచ్చిన గోల్డ్ కొనటమే గాని, ఆ సొసైటీలో ఇతరులకు సహాయం చేయటమే గాని,
మీరు ఒక విద్యా సంస్థలు పెట్టాలన్నా, ఈ ప్రపంచానికి సేవ చేయాలన్నా సరే ఖచ్చితంగా డబ్బు కావాలి. ఇది నిజం. కాబట్టి డబ్బుని వ్యతిరేకించడం మానేసి ప్రేమించడం మొదలుపెట్టి మీకు ఎంత డబ్బు కావాలో మీ మనసులో సృష్టించుకుంటూ అది ఆల్రెడీ వచ్చినట్టు విశ్వంలో పంపిస్తూ దాని ద్వారా ఏం చేస్తారు? విశ్వ నియమాల ప్రకారం 10% దానం చేయాలి. మీరు కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇతరులకి. అది బాగా లాభాలు నడుస్తుంది. మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చే, గౌరవప్రదంగా జీవిస్తున్నారు. అది ఊహించని అనేక మార్గాల ద్వారా నేను డబ్బుని పొందుతున్నాను. ఒక కంపెనీ పెట్టినట్టు మీరు దానికి బాస్ గా, యజమానిగా, దానికి ఓనర్ గా ఉన్నట్టు ఊహిస్తేనే మీ మనసులో ఒక రకమైనటువంటి ఒక కోరిక కలుగుతుంది. నిజంగా అది నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆ అనిపించినటువంటి కోరిక విశ్వంలోకి పెడుతుంది. ఆ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. డబ్బు చాలా ఉంది అన్న ఆలోచన ఒక ఎనర్జీని ఇస్తుంది. లేదు అనే ఆలోచన మా వ్యక్తి నీరసమయ్యి వ్యాధికి, అనారోగ్యానికి గురై నీరసించిపోతాడు. సో అందమైన కలలు కనాలి. రేపటి భవిష్యత్తుని డబ్బుతో, సంపదలతో ఊహించుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో డబ్బు అందిందని రోజుకి అవసరమైతే ఆ విశ్వశక్తిలోకి అనేక సార్లు పంపించాలి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగండి, నమ్మండి, పొందండి. అడగాలి ఫస్ట్. థ్యాంక్ యూ యూనివర్స్, నా కోసం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నేను ఒక కంపెనీ పెట్టడానికి ఎంత డబ్బులు అవసరమో మీరు ఆ డబ్బు మొత్తం నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా, ఆశ్చర్యకరంగా అనేక అవకాశాలను నా వద్దకు వచ్చేలా చేసి నన్ను ఆ కంపెనీ పెట్టేలాగా నువ్వు బ్లెస్ చేశావు. ఏంజల్స్ ని రక్షణగా ఉంచావు. ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచావు. అందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇదే విషయాన్ని అనేక సార్లు చెప్పాలి. నేను డబ్బు కలిగి ఉన్నాను. డబ్బు చాలా మంచిది. నేను ఒక బిజినెస్ మ్యాన్ని, బిజినెస్ ఉమెన్ని. అలా మీ కోరికలను పదే పదే మీ మనసులో నానుతూ ఉండాలి. ఆ ఆలోచనలతో ప్రతి క్షణం జీవిస్తూ ఉండాలి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ రోజు నుంచి నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉంటూ, నెగిటివ్ మాటలు మాట్లాడకుండా, విమర్శలకు దూరంగా ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి, ప్రతి ఒక్కరికి మన ద్వారా మంచి జరుగుతూ ఉండాలి. మంచి మాటలే మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచంలోకి మంచి వెళుతుంది. అప్పుడు మీకు అవకాశాలు, మీకు ఏ స్థితి బాగుంటుందో, మీకు సపోజ్ ఒక బిజినెస్ పెట్టడం కానీ ఏ ఆలోచన మీకు తెలియదు, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు. రేపటి భవిష్యత్తు గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటుంటారు చాలా మంది. అప్పుడు మీరు ఏం చేయాలి? మీలోని దైవశక్తిని, సోల్ని నైట్ నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రెండ్ లాగా అడగాలి. ఓ మహోన్నతమైన గొప్ప మేధస్సువి నాలో ఉన్నావు. విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నావు. నేను ఇప్పుడున్న పరిస్థితి నుంచి అందరూ దాన్ని గౌరవించేలాగా, పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా నేనేం చేయాలో, ఏం చేస్తే నాకు పేరు వస్తుందో అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలను నువ్వు నాకు తీసుకొస్తావు. నన్ను ఈ ప్రపంచంలో మంచిగా పేరు ప్రఖ్యాతులతో నిలబెడతావు, నేను నమ్ముతున్నాను అనే మాటని చాలా ఇష్టంగా ఒక ఫ్రెండ్ తో, మీరు ఇష్టమైన వ్యక్తితో ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతూ రోజు నమ్మండి. ఆ ఊహించుకుని విజువలైజేషన్ చేస్తూ పడుకోండి. ఖచ్చితంగా మనలోని దైవశక్తి ఈ ప్రపంచంలో అనేక మందిని సైంటిస్టులు చేసింది. విమానాలు కనిపెట్టింది, రాకెట్లు కనిపెట్టింది, మెడిసిన్ కనిపెట్టింది, ఈ కరెంటు కనిపెట్టింది. ఒక్కటి కాదు, చేయిందంటూ లేదు. ఇప్పుడు ఏ అని పరిగెడుతున్నారు, దాన్ని కనిపెట్టింది కూడా ఆత్మే. ఆత్మకి విలువ ఇవ్వకుండా వేరే వాటికి విలువిస్తుంటారు చాలా మంది. సో మనలోనే ఒక మహోన్నతమైన శక్తి ఉంది. ఆ శక్తిని వదిలిపెట్టి మనం ఏటేటో తిరుగుతున్నామని రాయబడింది. అంటే మీ మనసుని మీకు కావలసిన వాటితో నింపండి డియర్ ఫ్రెండ్స్. అట్లా మీరు కోరుకున్న ప్రతిదీ పొందుతారు. నమ్మండి, ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనే మాటలు అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు జీవించినప్పుడు మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీరు కోరుకున్న దాన్ని మీ వద్దకు వచ్చేలా చేస్తుంది. మీ కుటుంబంలో మీ బిడ్డలు, మీరు అందరూ కూడా మీరు కోరుకున్నవన్నీ పొందుతూ మీ కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో